చాలు కొట్టిన కాడికి. ఆపు. శరణ్య, శరణ్య, ఏంటిదండి? ఏంటిదండి? అతి వినయం దురత లక్షణం. నీ ఓవర్ యాక్టింగ్ లో ఆపు. ఏంటిదండి? అంత అవసరం లేదు. ఏంటిదండి అంటే సరిపోతుంది. ఏంది? సరే, నాకు పొలం దగ్గర పని ఉన్నది, పోయేస్తా. సరే వెళ్ళిరండి. సరే వెళ్ళిరండి. మళ్ళా కదే. సరే వెళ్ళిరండి. ఇది పద్ధతి. పని చేసుకోపా. ఈ మనిషి ఎటు వేయండు? ఇలా ఆదివారం మంచిగా చికెన్ మటన్ తీసుకొస్తే కడుపు నిండా తిందాం అనుకుంటే ఇంకా ఇంటికే అత్తలేడు కదా, ఎటు వేయండో ఏమో. అగో అక్క, ఇప్పుడే వస్తున్నావు అనే? అవును చెల్లె, ఇప్పుడే వస్తానా. మంచిగా ఉన్నావు అనే? నేను మంచిగా ఉన్నా. నువ్వు మరిది మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాము. మరిదేడు మరి కనిపిస్తలేడు, ఎటు పోయిండు? ఇప్పుడే పొలం దగ్గర పోయిండే. అవునా? కూర్చొని మాట్లాడుకుందాం. సరేపా. ఇంకేందక్క సంగతులు? ఏమున్నా చెల్లె, మీ బావేమో దేశం బాయే, నాకేమన్నా పిల్ల జెల్ల 2 రోజులు నీ దగ్గర ఉందామని నచ్చింది. అట్లా అంటున్నావు ఏందక్క? 4 రోజులు కాకపోతే 4 రోజులు ఉంటూ నేనేమన్నా అద్దంటున్నానా? సరే, పందిరిందా మరి చెల్లె? పందిరింది గాని అన్నం కూర ఇంకా ఉండలేదక్క. ఇగో మటనో చికెనో తెప్పిద్దామంటే ఈయన ఇప్పుడే పొలం కాడికి బాయే. సరే గాని మా మరిది ఉన్నట్టు లేదు, చూసేసొత్తా. ఉంటే కూర గిట్లా తెప్పిస్తా. నువ్వు ఇక్కడనే కూర్చుండు. సరే చెల్లి, పోయిరాపు. ఈ పిల్లగాడు ఉన్నాడా లేదా? ఇది ఇంట్లోనే ఉండుంటది. ఈ బయట గిట్లు ఉన్నాడా ఏంది? అగో మా మరిది వస్తాండి కదా. ఇగో మరిది. ఏంటి వదిన? అబ్బా కొంచెం ఊర్లోకి వెళ్ళి మటన్ తీసుకురా రాదు? అబ్బా వదిన, గింత ఎండకు నేను మటన్ తీసుకురావాలనా? అబ్బో నాతో కాదు. అబ్బా గట్లా అనకు మరిది. మీ అన్నేమో పొలం కాడికి పోయే, మా అక్క ఊరు నుండి వచ్చింది. ఇప్పుడు దాని కూరగాయల భోజనం చేసి పెడితే అది ఇప్పుడే పోతానంటది. ప్లీజ్ ఏమనుకోకుండా కొద్దిగా కూర తెచ్చిపెట్టు మరిది. సరే వదిన, పైసలు పట్టుకొత్తా. ఇప్పుడే తీసుకొస్తా ఉండు. పోయి తీసుకురా. సరే వదిన. ఉన్నాడా అని మీ మరిది? ఉన్నాడక్క, మటన్ తెమ్మని పంపించిన. సరే గాని కూరలకు ఇంట్లో నూరిన మసాలా ఉన్నాయా లేదా దుకాణంలో తెచ్చినవి ఉన్నాయే? ఇంట్లో నూనె ఉన్నాయి అక్క. అలాగా? అబ్బా అవునా? ముక్క ఉడికినాక ఆ మసాలా వేసి ఇంతంత కొత్తిమీర వేసి దించితే ఆ వాసన ఇక వేరేనే. మీ మరిదైతారా అని వచ్చినాక నేనే దగ్గరుండి వండుతా. అబ్బా అక్క, నువ్వు అట్లా అంటే ఇప్పుడే నాకు నోరు ఊరుతుంది. మీ మరిదైతారా అని నేనే దగ్గరుండి వండుతా ఆ కూర. సరే అక్క, నువ్వే వండు.
అగో ఇప్పటిదాకా ఈయన ఎటో వేయండి అనుకున్నా, కానీ నాకు ఇష్టమని చికెన్ మటన్ తీసుకొని వస్తాడు. ఓయ్ ఇదా ఏంటిదే? ఆ కవర్లో ఏంటిది? కూర. అబ్బా మీరెంత మంచోళ్ళు, నాకు ఇష్టమని కూర తీసుకొస్తాను కదా. ఏహే ఇది మనకు కాదే, వదిన తీసుకురమ్మన్నది. మీ వదినోళ్ళక? ఉమ్. మరి అట్లా మనకు కూడా కొంచెం తీసుకొస్తే అయిపో కదా. తెత్తది ఎప్పుడన్నా మళ్ళా. ఇప్పుడు తిందామంటే ఎప్పుడన్నా తెస్తానంటావు? అరే ఇప్పుడు గుడ్లు అండి, నేను ఇప్పుడు తెత్తగా మళ్ళా అన్నాడు. దా. అయ్యో ఎందుకు ఫీల్ అవుతాను? మళ్ళా తేనానే. ఇప్పుడైతే వదనకి ఇచ్చేద్దాం. ఏం అవసరం లేదు. అయ్యో కూర వదినకి ఇచ్చేద్దాం. సరే పో. వదినా వదినా మరిది తెచ్చినావు కూర? ఇగో వదినా. అబ్బా థ్యాంక్ యూ మరిది. ఇగో కూర అయినాక వెళ్తా, వచ్చి బుక్కడంతా తినిపో. వదినా అది మీకు చాలతో చాలదో, మీరు తినండి ఫస్ట్. అబ్బా గట్ల ఎందుకు అనుకుంటావు, వచ్చి తినిపోరాదు. అయ్యో తినరాదు, ఆ కిలో కూర మా కొడవది, మీ వదిన చెప్తాను కదా తినిపో. అబ్బా మీరు మరీ మొహమాట పెడతారు. సరే తినిపోతా, కాకపోతే నాకు పూలు బుక్ వేయాలి మరి. అయ్యో గంజే నీ ముంగట పెడతాంతి, పూలుకు బొక్క కాదు మొత్తం ఊడ్చుకొని తిను. ఏమంటావు చెల్లె? గంతే గంతే. గంజు నాకెందుకు, ఇగో నాకు ఒక పూలు బొక్క చాలు, మళ్ళా బాగా తినమని ఆ పేరు నాకెందుకు. సరే మరిది, నీకన్నా ఎక్కువ నా పట్టు, పూలు బొక్కనే కదా మా ఎత్త. దా వచ్చి తినిపో. సరే వదినా అప్పటికత్త తీయగా. ఇగో పెద్ద వదినా అప్పటికచ్చి బొక్క కంగిపోతుంది ఇక పోతా మరి. అక్క నువ్వు రా, కూర వండుదు గాని. ఇచ్చొచ్చినావు కూర? ఇచ్చింది. ఇచ్చేస్తావు, నీకేంది? మనకు మటన్ తీసుకురమ్మంటేనేమో సాత కాలేదు, మీ అన్నకైతే తీసుకొచ్చి ఇచ్చినావా? కోడిగుడ్ల కూర చేయనన్నావు, ఇంట్లో కోడిగుడ్లే లేవు, ఏం చేయాలి? అబ్బా ఎందుకే గంత కోపానికి వస్తావు? కోడిగుడ్లు లేకపోతే ఏంది, పోయి నేను తీసుకురానా? తీసుకొస్తావు. కోపానికి రాకపోతే ఏం చేయాలి? ఆకలి అవుతుంది, ఇవాళ దాకా చికెన్ లేదు మటన్ లేదు, ఆ కోడిగుడ్లు కూడా ఇంట్లో లేనే లేవు. తొందరరా, ముచ్చట్లు పెట్టుకుంటే అటే ఉండకు. సరే సరే. అగో వదినా ఇప్పుడు వచ్చినావు? నేను అమ్మది పొద్దుగాలనే వచ్చిన, చెల్లెని అడిగితే నువ్వు పొలం కాడికి పోయినావా అన్నది. పొలం కాడికి పోయినా వదినా, ఇప్పుడే వచ్చిన. పొలం మంచిగా ఉందా? మంచిగా ఉంది వదినా, కోపియాలి, ఇంకో 3 రోజులు పడుతుంది. అవునా, సరే మరి తొందరగా ఓపి, ఎండలు బాగా అవుతున్నాయి కదా. అవునవును, మిషన్ మాట్లాడినా వదినా, 2-3 రోజులల్లా పోతా అన్నాడు. సన్న బియ్యమే కదా వేపించినాయి. సన్న బియ్యం మంచిగా లేపో. జై శ్రీరామ్ వేపించినావా మరి హెచ్ఎంటీ వేపించినావా? జై శ్రీరామే, అదైతే మంచిగా ఉంటుంది, మిషన్ అదే తింటుంది ఎక్కువ. అదే నేను కూడా మన పొలంలో నేను కూడా అదే వేపించిన. మీ అక్క రాక ఇంటికి వచ్చింది కాదు, పైసలు తీసుకురాపా, కూర తీసుకొస్తా. నువ్వు పొలం కాడికే పోతివాయే, నువ్వు ఎప్పుడొస్తావు తెలియదు అని చెప్పి ఇక మీ తమ్ముతో కూర తెప్పించిన. అరే గానికి ఎందుకు చెప్పినవే పని, మా మరదలు అసలు కొంచెం గానికి చెప్పినావు తీసుకురమ్మని కూర. మీ తమ్మునికి చెప్పినాం, కూర అయినాక వచ్చి తినిపోతాడు. చెప్పిర్రా, ఈ ముచ్చట మంచిగా ఉన్నది. సరే కూర అయినాక తినిపోతాడు పట్టు. అవునా అక్క, కూరలు ఉప్పేసినావానే? అయ్యో నీతోటి ముచ్చట మీద పడి ఉప్పేసుడే మర్చిపోయినాయి, పోయి వేసేది తాగు. పో తొందరగా. రొట్టెనో పూరీలో ఎత్తే అయిపోవా అని చేద్దాం అనుకున్నా అయ్యా, కానీ అక్క బాగా ఆకలి మీద ఉండే, ఇక బియ్యం పెట్టేసిన నేను. సరే పట్టు.
బియ్యం అయితే పెట్టినావు. కూర ఉడికినట్టేనే ఇంత మసాలా ఉన్న కొత్తిమీర వేసి దించితే అయిపోయినట్టే. ఇంత పులుసు ఎక్కువ పెడితే అయిపోవు కదా అని. అయ్యో ఎందుకు మరి, ఉన్నది కొద్ది మందిమే కదా, మా సరిపోతుంది. ఇంత ఉండాలి పులుసు. సరే పెడతా తీ మరి, ఇంతంత పోతే అయిపోయి. ఉమ్. అవును కానీ అన్న ఎప్పుడు వస్తాడు దేశం నుంచి? ఇంకా అన్న వచ్చేసరికి ఒక ఏడాది అవుతుంది. ఏడాది అవుతుందా? రాని పట్టు సంపాదించుకుని మంచిగా. ఏం సంపాదించుడు ఏమో, నేను ఇక్కడ తిరుగుడు ఆయన అక్కడ ఉండు, ఇంటికాడ ఒక్కసారి కూడా ఇద్దరం ఉన్నది లేదు. రాగానే తేదండి మన బంగారం. ఇక తెస్తాడు. చెప్పినా మొన్న తెమ్మని, ఏం చేస్తాడు మరి. తెమ్మని ఆడ మంచిగా తక్కువ రేట్లు ఉంటాయట కదా. మీ చెల్లె కూడా ఒక తులం తెమ్మని తెచ్చుకోవే నువ్వు కూడా. ఉండు మరి తెచ్చుకోవటి ఇది పోతుందా? ఇక మీ బావ ఎంత తెస్తాడో. వచ్చాక పైసలు ఇస్తాం. అయ్యో మా తెస్తాడా? పైసలు ఎందుకు నువ్వు మరి ఉన్నది ఎవరు, నాకు చెల్లెనేనే. మరి అది అట్టి వేసుకుని బోర్ చేసుకుంటేనే మెరుతుంది. బంగారం వేసుకుంటే ఇంకెట్లుంటది, దగదగా అని మెరుతుంది అమ్మవారు మెరిసినట్టు. ఇన్ని రోజులు మా చెల్లె నువ్వేం అర్థం చేసుకున్నావు? బంగారం లెక్కన నా చెల్లెనే చూడు ఎంత ముద్దుగా ఉందో, ఈవెనే బంగారం లెక్క ఉన్నది. ఇంకా బంగారం కావాలి నీకు? ముద్దుగున్నానే వేసుకున్నా, బంగారం లెక్క ఉండుడేంది? బంగారం మా చెల్లె పేరు చెప్పి నువ్వు బంగారం తెస్తారా మాకు ఇస్తారా అని అడుగుతాను. అయ్యో నీ గురించి తెలియదు. లేదు లేదు, అన్నం తెమ్మాను, తులం అంత తెమ్మాను. సరే తెమ్మంట. ఇగో కూర అయింది, పోయి మీ తమ్ముని తీసుకురాపో, అందరం కలిసి తిందాం. సరేనే రమ్మంట, తిందాం అందరం కలిసి. ఇగో మరిది తొందర రాపు. సరే రమ్మని చెప్తా, తొందర తిందాం. బాగా చెల్లె వాళ్ళు వచ్చే వరకు మన అన్నం కూర అన్న అక్కడ పెడదాం. సరేదా. తమ్ముడు, అరే తమ్ముడు ఉన్నావారా? అన్న వస్తానా. కూర అయిందట, తినిపోయిద్దా? అది అప్పుడేదో మాట వరుస కన్నది, నువ్వు తినిపో. అరే మాట వరుసకి ఏమున్నదిరా, నువ్వు నా తమ్మునువేనే. తినేదా, తినిపోయేదా? మరదలు ఏం కూర వండిందో ఏందో. కూరగుడ్లు వేసింది. ఇంకా కోడిగుడ్లు ఏం తింటావురా, కొంచెం బొక్క ఊరికేదా? ఎందుకు తీయన్న పో. అదే దారా తినేదా, ఇద్దరం కలిసి తిందా. అప్పుడు వదన్నేమో రారా అన్నది, ఇప్పుడు నువ్వు రారా అంటాను. ఏం కదా పో పో, బాగా తినరా, వచ్చినాక తిన్నదంతా అరిగిపిత్తా. పో. మంచిగా దగ్గర కానీ నిలిపోయేవన్నా కూడా అగో వచ్చిర్రా చెల్లె, వచ్చిర్రు కదా, పా పోయి తిందాం పారు. ఆకలి బాగా అవుతుంది రారి. పెట్టిరా అన్ని అన్నం లోపల పెట్టినా రారి. నా పులుగు బొక్క ఉన్నది ఉన్నది. అబ్బబ్బబ్బబ్బా వదిన కూర మాత్రం ఎక్సలెంట్ అండి, మస్తున్నది. పూలు బుక్ అయితే హైలైట్ ఉంది పో. ఇక నువ్వే మరి మరి పులుగు బొక్క నాకే కావాలి మంచిగా అండుర్రు అన్నావు కదా, అందుకే ఇక మంచిగా అండినా నీకోసం. ఇక తృప్తి అయిందా? మస్తు సూపర్ అయింది, మంచిగా ఉన్నది వదిన, నిజంగా మంచిగా ఆడినావు. దీనికంటే నువ్వే మంచిగా ఆడినావు. మాజారేతి చేసినప్పుడు ఓ జుర్రుకుంటా తింటారు, ఇప్పుడేమో మా అత్త మంచిగా చేసింది, అది రోజు మీ వదిలితోనే వండించుకోండి. అరే ఉన్న రోజులు అంటది అండవా? అండకుండా ఏమో అంటా గానీ ఏమో నువ్వు ఊకో మరి, చెల్లెని ఆట పట్టింది చాలు గంతి. అన్నా అద్దే వదిన ఫీల్ అవుతుంది మళ్ళా. బాగానే ఉన్నారు అన్న తమ్ముళ్ళు ఇద్దరు. ఎందుకైతే ఫీలింగ్, నాకు అసలు ఏమన్నా ఫీలింగ్స్ ఉంటాయి కదా నేను ఫీల్ అవ్వడానికి. నువ్వు కూడా మంచిగా ఆడుతుంది. ఎట్లా అంటది? ఇగో నేను పోయినాక మీ ఇద్దరికి ఇదే అండి పెట్టాలి, అది గుర్తు పెట్టుకొని మాట్లాడుర్రి మరి. సరే మరి నేను పోతా అన్న, బాగా తిన్నా నిద్ర పోయి పండుకుంటా. సరే అన్న
వదినా ఈసారి మటన్ పంపినప్పుడు 2 పులుగు బొక్కలు పట్టుకొస్తా. సరే రెండు నాకేయాలి. ఓకేనా? సరే వదినా అన్న. కూలర్ రేట్ వేసుకో, మీ అన్న మరీ చెప్తాండు నువ్వు నల్లగా అవుతావట. లేదు కూలర్ లేదు, నేను అసలు వండనే వండుకున్నాను తెలుసా అన్న. ఈసారి మటన్ తిన్నప్పుడు ఒక 2 బీర్లు తేవాలి. అదే మరి ఏం తక్కువ లేదు. లేదు వదినా, మటన్ తెచ్చుకున్నప్పుడు బీర్లు తెచ్చుకోవాలి, ఆనవాయితీ ఉండదు తెలుసా. నిజమే నిజంగానే వదినా. అన్న ఈసారి బీర్లు మాత్రం బీర్లు ఎవరికైనా తెల్లగాలన్న తెప్పి. అంటే మటన్ వంక పెట్టుకొని మీరు బీర్లు తెల్ల కళ్ళు అంటారా? నడురి ఇక వండుకోపో, నిద్ర వస్తుందని పెట్టిపోయింది నేను నిద్ర. అత్తది వదిన పోయి వండుకుంటా. పో తొందర రమ్మని పో. సరిపోయింది. అంటే కొంచెం కళ్ళు ఉంటే కమ్మగా ఉంటదని, మటన్ కూడా కమ్మగా ఉంటది. సరే మరి నేను పోతా అన్న. అన్న ఇక మరి మర్చిపోకు, మళ్ళా మటన్ కి అయితే కళ్ళు కావాలి. చెల్లెని అడిగినట్టు చెప్పు. సరే వదిన చెప్తా. నా కూడా నిద్ర అమ్మని బాధ్యత. అబ్బా ఫుల్ టైట్ అయింది కడుపు అయితే. అమ్మ తిన్నావా మంచిగా? మస్తు తిన్నా, కూర కూడా హైలైట్ ఉంది. సరిపోయిందా? సరిపోయింది, మంచిగా కడుపు నిండా తిన్నా, బొత్త నిండా తిన్నా. టైట్ అయింది. ఇంకొంచెం అడకరా అన్నా? ఎందుకు అప్పటి వరకు నేనే పోయి అడుగుతా కదా. అబ్బా కడుపు టైట్ అయింది, ఏమన్నా అరుగుతుంది నీరాది. ఏంది అరగడానికి కావన్నా? ఏంది ఇట్లా కొట్టినావు? కొట్టుడా నిన్నింకా కనీసం అక్కడ పోయి తినచ్చినావు. తిన్నావా అని అడిగినవా? మనకేమో మటన్ తీసుకురాలే, ఆ దిక్కున కొడుకులు తీసుకొచ్చినావు. మరి ఇద్దరం కలిసి తిందాం కదా. పోయి అక్కడ ఒక్కడే తినచ్చిండి. ఇంకా అరగడానికి కావాలట. నన్ను ఒక్క నిమిషం వాడిని ఒక్కనేమేనా? మరి నన్ను అడిగిన ఒక్క మాట అన్న అర్థమా అని? ఏమన్నా నీకెత్తే నాకు తక్కువ రాడా? నీ కకృతి పాడుగాను. నీ కకృతి కోసం నన్ను అద్దంటవా? ఫోన్ తీరేవే, నేను తిన్నా నువ్వు తిన్నట్టే గానీ. అంతే కదా. నిన్ను ఇట్లా కాదు. అబ్బా అమ్మా అయ్యో కాదని పోయి తిన్నవా? నువ్వు చెయ్యబట్టి నీ దిక్కుల కూర గంగల ఓను పోయి తినచ్చునా? నా గాజు కూడా ఎరిగింది. ఇప్పుడు నా నీ బేవులు గంగల ఓను కొడతానే నీకు బేవు ఎట్లా వస్తుంది? నలమొకపడా కక్కు. తిన్నానంటే ఇప్పుడు కక్కాలేదు. నన్ను కాదా నువ్వు తిన్నావు కదా, కక్కు. కొద్దిగా అప్పుడు చెప్తుంది ఎదికెళ్ళి ఇప్పుడు నువ్వు కక్కాలయ్యాలా? నన్ను కాదని పెట్ల తింటావు. కక్కు చెప్పు. కొంచెం అయ్యో మొత్తం కక్కు. ఇప్పుడు వెళ్ళలేదు, దండం పెడతా బాగా. ఇప్పుడే కదా తిన్నది, ఎందుకు వెళ్ళది? కక్కు. ఎందుకు అట్లా కొడతాను మరిదిని? నువ్వు చేయబట్టే కొడతానా? అగో నేనేం చేసినా? ఏం చేసినావా? నా మొగం తోటి మటన్ ఎందుకు తెప్పించుకున్నావు? నా మొగుడు లేడని చెప్పి నా మరిదితో తెప్పించిన. ఇప్పుడు తప్పేంది? ఆహా తీసుకొచ్చిండు కాబట్టే ఇక్కడ లొల్లి అవుతుంది. తీసుకొచ్చుడు కాకుండా ఇంకా తినచ్చిండు కడుపు నిండా. ఇంకా నా ముందే బేవులు తిత్తాడు. కనీసం నన్ను తిన్నవా అని కూడా అడగలే. నేను మటన్ తీసుకురమ్మంటే రేపన్న ఎల్లుండన్న తీసుకొస్తా అని చెప్పిండు. నన్నేమో కోడిగుడ్లు వండుకోమని ఒక్కడ పోయి తినొచ్చండు. ఒక్కడ పోయి తినొచ్చిండు. ఆగు, ఇప్పుడు నేను ఒకటి అడుగుతా. నీకు పెట్టలేదని కొడతానవా? అక్కడ తినొచ్చిండని కొడతానవా? లేదా నీకు గుడ్లు తెచ్చిండు అనుకుని తినమన్నాడని కొడతానవా? నాకు తెలియకుండా పోయి మటన్ తీసుకొచ్చిండు. పాపం నా కోసమే కావచ్చు అని అడిగితే నాకు కాదని చెప్పిండు. అది కాకుండా ఇప్పుడు తినొచ్చినాక నాకు కోపం రాదా నన్ను కాదని తింటే? అయ్యో నేను కోపానికి వస్తానా? ఇంత గిన్నె పట్టుకొని తెయ్యపోనా మా చెల్లె? ఆహా నేను వాళ్ళ ఇంటికి అడుక్కోవడానికి రావాలా? అడుక్కోవడానికి ఎందుకు ఇంత అంతే ఇవ్వని రా. దాన్ని ఏమంటారో మరి.
మా భాషలో అయితే అడుక్కునుడు అన్నారు నా భాషలో అడుక్కునుడే అంటారు. నలముఖ చేయబట్టి అందరితో మాటలు పడతానా? నీ తిండి గంగలు పోను, నీ తిండి గంగలు పోను. నువ్వు చెయ్యబట్టి ఇన్ని మాటలు కొద్దిగా గానీ ఓ బాగా గిగి పడుతుంది. పొట్టి ఉంటుంది ఎట్లుంటుంది. అయినా నీకెందుకు మధ్యలో? మా చెల్లెను నా మర్దిని అంటే నాకు రాదా, అందుకే అంటాను. నేను వాళ్ళనంటే నీకెందుకు రేషం వస్తుంది? చెల్లైతే నేను వచ్చిన కాబట్టి నా చెల్లె మా మరిది లేడు కాబట్టి వింటానవా? నలముఖ కూడా వింటానవా? ఏం మాట్లాడుతున్నా? వింటానవా? నీ మాటలు వింటానవా? వాళ్ళ అనుడే కాకుండా ఇంటికి వచ్చిన ఆమె కూడా నన్ను మాటలు అంటాంది. వింటానవా? నువ్వు చేయబట్టి ఇంకెంతమందితో మాటలు పడిపెత్తావు. నువ్వు తిన్నదే కాకుండా గిన్ని మాటలు నేను వాడాలా? ఎందుకు ఎందుకు కక్కు? నువ్వు తిన్నది మొత్తం కక్కు. మొత్తం రాదు ఇక మా ఆదాలు కొట్టిన కాడికి. నా మొగని నేను కొట్టుకుంటే నీకేమైతుంది? కొట్టినట్టు లేదు, మటన్ పెట్టలేదని పగతోటి కొట్టుకున్నట్టున్నదా. నువ్వేదనుకుంటా అది. విన్నావా? చెప్పు, సమాధానం చెప్పు. నేను మటన్ కోసం నిన్ను కొట్టానా? మరి చెప్పు. మరి చెప్పు. చిన్నదాని పెద్ద ఎత్తావు ఏంది చిన్నదా? ఏమోంది కానీ ఇక వదిన ఇది కొట్టే దెబ్బలకు నాకు మళ్ళా ఆకలి అవుతుంది. మళ్ళా కొంచెం మటన్ తోటి అన్నమే ఏంది మళ్ళీ నువ్వు మటన్